వీడికి వాటర్ బాటిల్ కావాలంట. వాటర్ ఏం తాగడు. ఆ బాటిల్ మూత తీసి ఆడాలి. చిచ్చి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరికొండ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు దిల్షుక్ నగర్ స్ట్రీట్ షాపింగ్ అయితే చేయబోతున్నాను. సో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూసేయండి. అండ్ అయితే వెళ్ళిపోతాం. ఏం కావాలి? వీడికి వాటర్ బాటిల్ కావాలంట. వాటర్ ఏం తాగడు. ఆ బాటిల్ మూత తీసి ఆడాలి. చిచ్చి నోట్లు పెట్టుకోవద్దు. హాయ్ చెప్పు రిబ్బు. వాళ్ళందరికి హాయ్ చెప్పు. ఒకసారి హాయ్ చెప్పు రిబ్బమ్మ. సో చూద్దాం స్ట్రీట్ షాపింగ్ లో ఏమేమి ఉంటది. ఎందుకు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నావు? సాత్విక్ హాయ్ చెప్పు. ఓకే, దిల్షుక్ నగర్ లో కలుద్దాం. సాత్విక్ రావట్లేదు షాపింగ్ కి. వాడికి అసలు నచ్చదు స్ట్రీట్ షాపింగ్. స్ట్రీట్ షాపింగ్ అని కాదు, మామూలుగా నాతో షాపింగ్ చేయడమే వాడికి. మా ఊరిని ఉప్పల్లో మా అత్త వాళ్ళ మేము వెళ్ళిపోతాం. ఏంటప్పా? రిబ్బు గోల. ఏం చేస్తా? సో ఇంకేం చేస్తాడో చూద్దాం. రిబ్బు గాడు షాపింగ్ ఏం చేయనిస్తాడో చూడాలి. ఓకే, దిల్షుక్ నగర్ లో కలుద్దాం. వచ్చేసేయండి. 350 ఎంతకి ఇస్తారు ఈ వాచ్ ఫైనల్ గా? ఈ బ్లాక్ వాచ్ అవి ఫైనల్ రేట్ మీకు చెప్పడమే 150 చెప్పారు కదా. 120. ఇది స్టార్టింగ్ అండి. ఫస్ట్ షాప్లో కనుక ఇక్కడ ట్రాక్ ప్యాంట్స్ అవి ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. జస్ట్ 150 రూపీస్ అనమాట నైట్ ట్రాక్ ప్యాంట్లు. మేము వెళ్ళింది 4 o'clock. ఆ టైంకి ఫుల్ క్రౌడ్ ఉంది దిల్షుక్ నగర్లో. సో నేను ఆల్మోస్ట్ 7 years తర్వాత దిల్షుక్ నగర్ స్ట్రీట్ షాపింగ్లో అడుగుపెట్టాను. సో 7 years బ్యాక్ అంటే నేను నా ఫ్రెండ్స్తో కాలేజ్ టైంలో బాగా దిల్షుక్ నగర్లో షాపింగ్ చేశాను. సో దాని తర్వాత నేను పెళ్ళి అయిపోయి మూసాపేట వెళ్ళటం, కుకట్పల్లి ఆ సైడ్ ఉన్నా కానీ మళ్ళీ దిల్షుక్ నగర్ వచ్చి షాపింగ్కి అయితే ఎప్పుడూ రాలేదండి స్ట్రీట్ షాపింగ్కి. సో చాలా డేస్ తర్వాత వచ్చింది. ఇక్కడ ఈ బిస్కెట్స్ అయితే అమ్ముతున్నారు. సో ప్యాకెట్ 60 రూపీస్ ఆ రేంజ్లో చెప్పారు. ఇక్కడ చున్నీస్ అన్నమాట, దుపటాస్ అవి అమ్ముతున్నారు. సో ఈచ్ 150 రూపీస్ చెప్పారు. మనం బార్గెన్ చేస్తే 40కి వస్తుంది అనుకుంటున్నా. సో వెళ్ళటమే షాపింగ్ ఎందుకు, ముందు మొత్తం అన్ని షాప్లో ఒకసారి సెట్ చేసి చూసి దాని తర్వాత కొనుక్కుందామని ముందైతే ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట యుద్ధానికి. ఇక్కడ ఇవన్నీ చిన్నపిల్లలు అండి, జుబ్బాస్ ప్యాంట్లు అనమాట. సో 100కి 3 pairs లేదంటే 100 2 pairs అలా క్లాత్ బట్టి లేదంటే ఫ్యాబ్రిక్ బట్టి అమ్ముతున్నారు వీళ్ళు. చిన్న పిల్లల సైజులు బట్టి అమ్ముతున్నారు అనమాట. సో ఇవి అవసరం లేదు కాబట్టి సో నేను స్కిప్ చేసా. అండ్ చూసారు కదా స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది నాకు. దట్టు చాలా ఇయర్స్ తర్వాత వచ్చా కదా, నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఇక్కడైతే అసలు నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయండి. గల్లీలో అయితే పట్టడానికి లేకుండా ఉన్నాయన్నమాట షాప్స్. సో ఇక్కడ ఈయన ఫ్రాక్స్ అమ్ముతున్నాడు, నాట్ కాటన్ ఫ్రాక్స్ అవి. సో ఫ్యాబ్రిక్ బాగానే ఉంది. సో ఈ 5 years పాపలకైతే బాగానే వస్తుందని చెప్పాడు. సో దాని ప్రైస్ వచ్చేసరికి 250 రూపీస్ చెప్పాడు. స్టైల్గానే అనిపించింది నాకైతే.
సో నాతో పాటు నేను ఒక్కదాన్ని కాదు, మా ఆడపడుచు కూడా, శివ వాళ్ళ చెల్లి కూడా వచ్చింది. సో అందరం కలిసి దిల్షుక్ నగర్ అయితే వెళ్ళాం. సో ఫ్రాక్స్ బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. అండ్ కాటన్ కూడా ఉన్నాయండి. సో నేను కాటన్ ఏం చూడలేదు, నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి నేను ఫ్రాక్ అయితే తీసుకోలేదు, జస్ట్ కనుక్కున్నాను. 250 రూపీస్ చెప్పారు. మనం బార్గెన్ చేస్తే కనుక తగ్గొచ్చు, 150 అలా ఇవ్వచ్చనే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ రింగ్స్ అనమాట, హ్యాండ్ రింగ్స్ అనమాట. చాలా క్యూట్గా అనిపించినాయి నాకైతే. వైట్ అండ్ బ్లాక్ అయితే చాలా చాలా నచ్చింది. సో ఈచ్ వన్ 60 రూపీస్ చెప్పారు అతను. మనకి స్ట్రీట్ షాపింగ్ అంటేనే ఫుల్ బార్గెన్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు చెప్పిన దానికి మ్యాక్సిమం బార్గెనింగ్ స్కిల్స్ అయితే ఉపయోగించవచ్చండి. సో వాళ్ళు సపోజ్ ఈ రింగ్ అయితే 60 రూపీస్ చెప్పారు కదా, సో నేనైతే మ్యాక్సిమం 50% అంటే 30 రూపీస్కి అడుగుతాను. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు 40 రూపీస్కి రావచ్చు అనమాట. ఇక్కడ ఈ వైట్ రింగ్ చాలా నచ్చింది. సో మా ఆడపడుచుకి అయితే పెట్టి చూశాను, చాలా క్యూట్గా ఉంది. అండ్ తర్వాత నేను పెట్టుకున్నాను, నాకు కూడా భలే నచ్చింది. సో ఇక్కడ ఏంటంటే చూడ్డానికి మామూలుగా అనిపించిన మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి చాలా స్టైలిష్గా లుక్ ఇస్తాయి అన్నమాట. సో నాకు ఇలాంటి జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ తక్కువలో తీసుకుంటాను. సో ఈ బ్లాక్ వన్ కూడా బాగా నచ్చింది నాకు. ఏదైనా బ్లాక్ శారీ అలా కట్టుకున్నప్పుడు రింగ్ అయితే చాలా బాగా సెట్ అయ్యింది. బట్ మా శివాకి నచ్చలేదంట, బ్లాక్ వైటే నచ్చిందంట. అదనమాట అక్కడ. Sorry, it's DJ. ఇక్కడ స్కార్ఫ్ అమ్ముతున్నారు, అది జస్ట్ 100 రూపీస్ చెప్పారండి. బార్గెన్ చేస్తే మేబీ 80 రూపీస్ 70 రూపీస్కి ఇవ్వచ్చేమో. సో నేనైతే ఇంకా బార్గెన్ చేయాలి. వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే 100 రూపీస్. మన బార్గెన్ స్కిల్స్ అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ బ్లాక్ బీట్స్ ఉన్నాయి, చూసేయండి, అందుకైతే బాగున్నాయి. 250 రూపీస్ ఏదో చెప్పారండి. బట్ నేను పట్టుకొని చూస్తే మాత్రం క్వాలిటీ అస్సలు బాగాలేదు. సో నాకు నచ్చలేదు. ఐ మీన్ కలర్ పోయింది. డాలర్ మాత్రం బాగుంది పెండెంట్, కానీ కలర్ పోయినట్టుంది, అందుకే నేనేం తీసుకోలేదు. 250 కాదండి, అది 150 చెప్పారు. సో ఏమన్నా అడిగితే తగ్గితే 100 రూపీస్ ఇవ్వచ్చు. బట్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను. సో ఈ తాతయ్య దగ్గర అయితే బాగానే జనాలు బాగా ఉన్నారండి. సో చిన్న చిన్న ఐటమ్స్ అనమాట, క్యూట్ క్లచెస్, హెయిర్ బ్యాండ్స్, బ్లాక్ బీడ్స్. నాకు ఇక్కడ స్టిక్కర్స్ అయితే ప్యాకెట్ 10 రూపీస్ చెప్పారు. సో నేను ఆ స్టిక్కర్స్ చూసాను కొన్ని. సో నేను జస్ట్ కలర్ స్టిక్కర్స్ పెడతాను కాబట్టి, సో ప్యాకెట్స్ అయితే డిజైన్స్ బాగున్నాయి, పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. 10 రూపీస్ అనమాట. ఎక్కడైనా కానీ అది ఈచ్ ప్యాకెట్ 10 రూపీసే అండి. అవును, ఇంతకీ నాలాగే మీరు కూడా ఎవరైనా ఉన్నారా చాలా ఇయర్స్ తర్వాత దిల్షుక్ నగర్లో షాపింగ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను షాపింగ్ చేస్తుంటే నాకు చాలా మెమొరీస్ గుర్తొచ్చాయి. నా ఫ్రెండ్స్తో ఆ గల్లీలలో తిరిగిన మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయండి. కాలేజ్ టైంలో అయితే పిచ్చగా షాపింగ్ చేసాం. హ్యాండ్ బ్యాగ్స్ ఏంది, చెప్పులు ఏంటి, డ్రెస్సెస్ ఏంది, చాలా తిరిగాం అనమాట. చాలా షాపింగ్ చేసాం. అండ్ ఏది కొనాలన్నా సరే దిల్షుక్ నగర్ వచ్చి అక్కడ షాపింగ్ చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ ఈ చెప్పులు అయితే నచ్చినాయి, హీల్స్ అనమాట. క్వాలిటీ ఎలా ఉంటుంది పక్కకు పెడితే, వాళ్ళు చెప్పడం మాత్రం 250 రూపీస్ చెప్పారు. సో మనం తగ్గిస్తే 200 రూపీస్కి ఏమన్నా ఇవ్వచ్చు. నేనైతే తీసుకోలేదు, క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పి. ఇక్కడ దుప్పటాస్ అండి, దిల్షుక్ నగర్ స్టార్టింగ్లో ఒక ఆయన అమ్మాడు కదా, 50 రూపీస్ చెప్పాడు. సో ఇక్కడ ఎవ్వరు పట్టుకొని ఆ చున్నీస్ అమ్మినా జస్ట్ 50 రూపీసే చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఫిక్స్డ్ అని ఏం కాదు, ఇంకో 10 రూపీస్ తగ్గచ్చు అనమాట. అదే ఒక 2-3 దుపట్టా తీసుకుంటే కనుక మనకి 40 రూపీస్కి ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేను. సో నేను ఎందుకు పట్టుకొని లాగి చూస్తే ఏదో సాగిపోయింది, క్లాత్ ఏంది ఇట్లా అయింది అని అన్నా. బట్ వాళ్ళు మళ్ళీ వర్టికల్గా లాగేసరికి ఈక్వల్ అయిపోయింది అనమాట. సో ఆ ఫ్యాబ్రిక్కే అదనమాట, కొంచెం బనీన్ క్లాత్ లాగా అనమాట. సో బాగుంది, వేసుకుంటే లుక్ అయితే బాగానే ఉంటుంది. నేను 30 రూపీస్కి అడిగాను, వద్దులేండి మేడం ఇంకా ఊరిక తీసుకోండి అని అన్నాడు. సో మేబీ 40 రూపీస్కి ఇవ్వచ్చు అనుకుంటున్నా.
సో ఇవి చూస్తుంటేనే ఆపోజిట్లో ఇంకొక షాప్ అయితే ఉందన్నమాట. ఇందులో బాగా బ్యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ నెక్ సెట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో నాకు ఒక నెక్ సెట్ నచ్చి అది తీసుకుంటే దాని ప్రైస్ 800 చెప్పారు. అండ్ ఇంకొక నెక్ సెట్ తీసుకున్నాను, అదైతే 1500 చెప్పారు. సో చూపిస్తాను ఆగండి. ఇంకా ఏది మనం తీసుకున్నా అరౌండ్ 1000 రూపీస్ చెప్తున్నారనమాట. ఏ నెక్ సెట్ అయినా కానీ 1000 అండ్ అబోవ్ చెప్తున్నారు. సో మనం బార్గెనింగ్ ఉంటుంది కాబట్టి సో మనం అడగాల్సిన ప్రైస్కి అడగచ్చు. సో వాళ్ళు ఇవ్వాల్సిన ప్రైస్కి వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళు చెప్పే ప్రైస్ బట్టి మనకున్న ఒక నాలెడ్జ్ బట్టి మనం ప్రైస్ అనేది అడగచ్చు అనమాట. నెక్ సెట్ క్వాలిటీ వైజ్ అయితే కనుక బాగానే ఉందండి, నాట్ బ్యాడ్. సో బాగానే నెక్కి పెట్టుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ నాకు బాగా బ్యాంగిల్స్ నచ్చినాయి అనమాట. ఈ వాటర్ బ్యాంగిల్స్ ఈ మధ్య చాలా స్టైల్గా ఉంటున్నాయండి. సో చాలామంది కొంటున్నారు అండ్ ఇందులో మల్టీ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇదనమాట షాప్ మొత్తం ఇలా జ్యువెలరీతోనే నిండిపోయి ఉందండి. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే డజన్ వచ్చేసరికి 50 రూపీస్ చెప్పారండి. ఏవి తీసుకున్నా కానీ 50 రూపీస్ అనమాట. నాకు కలర్స్ అయితే చాలా చాలా నచ్చినాయి అండ్ ఎస్పెషల్లీ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చినాయి, చాలా క్లాసీగా ఉన్నాయి అనమాట. ఈ బ్యాంగిల్స్ అయితే కనుక 30 రూపీస్ అండి, ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇవన్నీ సెట్ బ్యాంగిల్స్ అండి, జస్ట్ 100 రూపీస్ అనమాట. ఏ సెట్ తీసుకున్నా కూడా 100 రూపీస్ అని చెప్పారు వాళ్ళు. ఇంకా ఈ షాప్లో నెక్ సెట్స్ చాలా బాగున్నాయి, చాలా స్టైల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. దీని ప్రైస్ అయితే కనుక 250 రూపీస్ చెప్పిండ్రు. నాకైతే క్వాలిటీ పరంగా అయితే బాగా నచ్చినాయండి. షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. దీనిలో కలర్ షేడ్స్ ఒక 2-3 ఉన్నాయండి. సో క్వాలిటీ బాగుంది అండ్ ఇంకా బార్గెన్ చేయలేదు. 250 చెప్పడమే, వాళ్ళు 250 చెప్పారు. ఇంకేదైనా బార్గెన్ చేస్తే మేబీ ఒక 50 రూపీస్ తగ్గించి 200, 180 ఆ రేంజ్లో ఇచ్చేస్తారనమాట. ఇవన్నీ బ్లాక్ బీడ్స్ అండి, చాలా రకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట. బ్లాక్ బీడ్స్లో జస్ట్ 150 నుంచి స్టార్టింగ్ అనమాట. సో మనం తీసుకున్న బ్లాక్ బీడ్స్ బట్టి దాని ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ గాగుల్స్ చాలా చాలా బాగున్నాయి కదా, క్యూట్గా. సో రిబ్బు అయితే పిచ్ అనమాట, వాడికి స్పెక్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో అవి చూసిన కాడ నుంచి కావాలని ఒకటే అడుగుతున్నాడు వాడు. వేరే కలర్. ఇక్కడ చిన్న పాప చెప్పులు అయితే పింక్ కలర్లో ఎంత క్యూట్గా ఉన్నాయో అండి. సో ప్రైస్ అడిగితే 200 చెప్పారు. మేబీ 150కి ఇవ్వచ్చు, కానీ వేసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. సో అది కూడా చిన్న పిల్లలకి కాబట్టి కొంచెం గ్రిప్ ఉండాలన్నమాట. అది గ్రిప్ లేదు, సో వేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆపోజిట్లో చూసారు కదా ఫ్రాక్స్ కూడా 200 అలా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి బోర్డ్స్ పెట్టేశారనమాట. అక్కడ మాత్రం ఇంకా మనం బార్గెన్ చేయడానికి లేదు, వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం ఆ డ్రెస్సెస్ అయితే తీసుకోవటం. సో డ్రెస్సెస్ అయితే బాగానే ఉన్నాయండి, నాట్ బ్యాడ్, అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ అంత టాయ్ సెక్షన్ అనమాట. టాయ్ సెక్షన్ అంటే ఆ షాప్లో మొత్తం చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి. సో రిబ్బు అయితే ఏం అడగల, వాడికి ఆ స్పెట్స్ ఇప్పించేసరికి వాడు ఫుల్ ఖుషి అయిపోయిన అనమాట. ఆ తీయమంటే కూడా తీయట్లేదు, నేను జస్ట్ ఇట్లా తీస్తుంటే కూడా గోల చేస్తున్నాడు మళ్ళీ పెట్టమని. సో దాని ఆపోజిట్లో డ్రెస్సెస్ ఉన్నాయండి. టాప్స్ జస్ట్ 150 రూపీస్, కొన్ని ఫ్రాక్ సెట్స్ అనమాట, అవైతే 350 రూపీస్. అలా ఆ రేంజ్లో ఫిక్స్డ్ ప్రైస్ బోర్డు పెట్టేసి అయితే ఉన్నాయి. క్వాలిటీ పరంగా అయితే పర్లేదండి, బాగానే ఉన్నాయి. ఒక 6 months అలా అయితే వాడుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా బొమ్మలు తగిలిచ్చి అయితే ప్రైజెస్ బెటర్. 150 రూపీస్, 350 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయండి. 350 రూపీస్కి టాప్ అంటే చాలా చాలా బాగుందన్నమాట క్వాలిటీ. ఇక్కడ డోర్ మ్యాట్స్ అయితే చూశాను, వాళ్ళు 2 డోర్ మ్యాట్స్ కలిపి 120 రూపీస్ చెప్పారు. సో బయట 100 రూపీసే అని అంటే ఆయన 100 రూపీస్కి ఇస్తా అన్నాడు, కానీ మనం బార్గెన్ చేస్తే 80 రూపీస్కి అయితే ఈజీగా ఇచ్చేస్తారనమాట 2 డోర్ మ్యాట్స్. ఇక్కడ
ఇక్కడికి బొమ్మలు పెట్టిన ఈ షాప్లో అయితే డ్రెస్సెస్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయండి. సో నాకు ఆ పర్పుల్ కలర్ నచ్చింది, కానీ నేను స్లీవ్లెస్ వేయను కాబట్టి తీసుకోలేదు. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను పట్టుకున్న ఈ డ్రెస్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ మా శివాకి అయితే బ్లాక్ డ్రెస్ నచ్చింది, అండ్ మా ప్రణీతాకి అయితే కనుక గ్రీన్ వన్ నచ్చింది. అన్ని క్వాలిటీ బాగున్నాయి. సో ప్రైజెస్ అడిగితే షాప్లోకి వచ్చి అడగండి మేడం అన్నారు. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ జస్ట్ 100 రూపీస్ అండి. క్రౌడ్ చూడండి, ఎక్కబడుతున్నారు ఆ హ్యాండ్ బ్యాగ్స్కి అయితే. అండ్ కాలేజ్ బ్యాగ్స్ అయితే కనుక 200 అనమాట. సో మామూలుగా లేరు జనాలు. సో నేను చూద్దామని చెప్పి వెళ్ళి ఒక హ్యాండ్ బ్యాగ్ చూసా, బట్ వాళ్ళు మాట్లాడే స్టేజ్లో కూడా లేరండి, అలా ఉన్నారనమాట క్రౌడ్. హ్యాండ్ బ్యాగ్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది హ్యాండ్ బ్యాగ్ అయితే. ఇక్కడ మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. లోపల ఇంకొక లైన్ ఉంటుందండి మధ్యలోనే. సో ఆ లోపల ఎక్కువ డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఆ లైన్ మిస్ అయ్యామా ఏంటి అని అడుగుతూ ఉన్నాం. సో లేదు అని ఒక ఆయన అడిగితే ముందుకెళ్తే లోపల ఉంటుంది మేడం అని చెప్పారు. సో కంప్లీట్ డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, లంగా ఓనీలు అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఉంటాయండి. సో ఇవి అంత నెక్ సెట్స్ అనమాట. సో నాకు ఒక నెక్ సెట్ అయితే బాగా నచ్చింది. సో అది అడిగితే వాళ్ళు జస్ట్ 850 రూపీస్ చెప్పారండి. బార్గెన్ చేస్తే మేబీ 600 500 కూడా రావచ్చు. సో నెక్లెస్, లాంగ్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్, పాపడ బిల్ల కూడా అనుకుంటా, లేదండి జస్ట్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ బుట్టలు 250 300 150 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి దాని ప్రైస్ అయితే ఉందండి. సో నేను ఆ నెక్ సెట్ మాత్రమే అడిగాను, అది జస్ట్ 800 రూపీస్ చెప్పారు. సో మేబీ తక్కువ చేయొచ్చు అనుకుంటున్నా. సో ఇక్కడ స్ట్రీట్ షాపింగే కాదు, ఫుడ్ కూడా ఉంటుందన్నమాట. బోండాలు, బజ్జీలు వేడివేడిగా వేసి ఇస్తున్నారు. సో నేనైతే తినలేదు, హ్యాపీగా కడుపు నిండా అన్నం తినేసి వచ్చా కాబట్టి సో ఓపికతో తిరుగుతున్నా అనమాట. ఏది తీసుకోలేదు, ఏది తినలేదు. నేను 7-8 ఇయర్స్ బ్యాక్ దిల్షుక్ నగర్ చూసిన దానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉందండి. అసలు చాలా చాలా మారిపోయింది. సో పాత మెమరీస్ అయితే నాకు భలే గుర్తొస్తున్నాయి, కానీ షాపులు మాత్రం అలానే ఉన్నాయి. సో జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారండి. సో అన్నీ మారిపోతున్నాయి కాబట్టి మేబీ ఇది కూడా మారుండొచ్చు. సో నేను ఇక్కడ పట్టుకున్న నెక్ సెట్ అయితే పల్స్ వచ్చి ఒక పెండెంట్ వచ్చింది, బాగుంది. 350 రూపీస్ 350 రూపీస్ చెప్పారు. ఇంకా ఆ లైన్ అంతా వెతుక్కుంటూ వచ్చి ఫైనల్లీ మేము అనుకున్న లైన్ అయితే వచ్చేసింది అనమాట. ఎస్, ఈ లోపలే కంప్లీట్గా అంతా డ్రెస్సెస్ షాపింగ్, శారీస్, అన్ని లెహెంగాస్, క్రాప్ టాప్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అడిగితే జస్ట్ 350 రూపీస్ చెప్పాడు, చాలా ఎక్కువ చెప్పారు అంకుల్ అయితే. అండ్ ఇక్కడ మన జుట్టుకి అయితే గనక జస్ట్ సవరం పెట్టుకొని అది అటాచ్ చేసుకోవచ్చు అనమాట, పూల జల్లాగా. చాలా వర్క్తో చాలా బాగుంది, నాకు భలే నచ్చింది అనమాట. సో చూడాలి, మా ప్రణీత పెళ్ళి కుదిరితే కనుక అది ఏదైనా పూల జడ వేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. అండ్ లోపలికి వచ్చేసాను చూడండి, మొత్తం డ్రెస్సెస్ షాపింగ్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. షహారీ డ్రెస్సెస్ ఏంటి, క్రాప్ టాప్స్ ఏంటి, సో అన్ని రకాలు ఉంటాయి. సో ఇక్కడ నాకు ఈ బ్లాక్ డ్రెస్ చాలా నచ్చింది, అండ్ దాని పక్కన ఉన్న బ్లూ అండ్ గ్రీన్ షహారీ డ్రెస్ కూడా చాలా చాలా నచ్చింది అనమాట. సో లోపలికి వెళ్ళి ప్రైస్ ఎంత అని కనుక్కుంటే బ్లాక్ వన్ అయితే కనుక 850 రూపీస్ చెప్పారండి, వితౌట్ చున్నీ. అండ్ దానికి ఒక చున్నీ నెట్ మీద వర్క్తో చున్నీ అయితే ఇచ్చారు, అదైతే కనుక 1050 రూపీస్ చెప్పారు. అండ్ పక్కనున్న షహారీ అయితే కనుక 1250 రూపీస్ చెప్పారండి. సో చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ బాగుంది, అంతా బాగున్నాయి. డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. చూసారు కదా, దాని పక్కన కూడా పంచలు, కుర్తా సెట్స్ జెంట్స్ వాళ్ళే. సో ఈ షాప్లోనే అనమాట. డ్రెస్ చూడండి ఎంత అందంగా ఉందో వర్క్ ఇచ్చి. సో నాకు బాగా టెంప్ట్ చేసింది ఈ డ్రెస్ అయితే కనుక, బట్ బార్గెనింగ్ మాత్రం లేదు మేడం, ఫిక్స్ ప్రైస్ అని చెప్పారు. సో ఫిక్స్ ప్రైస్ అంటే చాలా కష్టం కదా. అండ్ అక్కడ చూసారా 1200కి 3 పీస్ సెట్స్ అనమాట, సెట్స్ కాదు 3 టాప్స్ అనమాట. 1200కి 3 టాప్స్ అండి. సో ఏదైనా నచ్చింది తీసుకోవచ్చు, జస్ట్ 3 టాప్స్ తీసుకుంటే 1200 అనమాట. అండ్ నెక్స్ట్ ఒక ఫ్యాబ్రిక్ షాప్కి అయితే వచ్చాయి. ఇక్కడ ఈ శారీ మాదే అండి, ప్రణీతాది, మా ఆడపడుచుది. ఆ చీర చినిగింది, సో దాన్ని ఇంకా మనం వాడడానికి లేదు కాబట్టి దాన్ని లంగావోని లాగా స్టిచ్ చేయిద్దామని చెప్పి ఆ శారీకి మ్యాచింగ్ చున్నీ కోసం వచ్చాం. ఈ షాప్లో ఫ్యాబ్రిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి అన్నమాట. సో కరెక్ట్
మ్యాచింగ్ చున్నీ అయితే దొరికింది. చున్నీ అంటే ఓనీ దొరికింది. సో ఇంకా ఆ శారీని లంగా కుట్టించేసుకొని లంగా ఓనీ లాగా స్టిచ్ చేయించుకోవడమే. సో నా చేతులు ఊరుకోవు కదా, శారీస్ అయితే చూస్తున్నా అనమాట. ఫ్యాబ్రిక్ తీసుకొని ఏదైనా శారీ లాగా డిజైన్ చేసుకోవచ్చా అని వెతుకుతూ ఉన్నా. సో అందులో ఈ బాటిల్ గ్రీన్ ఒక కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. దాని మీద చిన్న చిన్న బుటాసు వర్క్ వచ్చిందనమాట. సో కుందన్స్తో వర్క్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇంకా కలర్స్ అయితే చూస్తూ ఉన్నాను. సో ఎలా డిజైన్ చేయొచ్చు, ఈ శారీ తీసుకొని దానికి లేస్ వేసి ఏదైనా డిజైన్ చేయొచ్చా అని చూస్తున్నాను. ఫ్యాబ్రిక్ అయితే పర్ మీటర్ 450 చెప్పారు. బట్ ఈ షాప్లో మాత్రం బార్గెన్ చేసుకోవడానికి ఉందండి. సో నేను ఇలా ఈ శారీకి ఓనీ తీసుకున్నా కదా, సో వాళ్ళు చెప్పడం 750 చెప్పారు, నాకైతే కనుక 650కి ఇచ్చారండి. సో ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ చూశాను కాబట్టి అది కూడా మీటర్ 450 రూపీస్ చెప్పారు. అండ్ 400కి ఇస్తా అన్నారు. ఇంకా గట్టిగా అడిగితే కనుక 350కి ఇవ్వచ్చు. సో ఏదైనా ఒకటి ఫ్యాబ్రిక్ తీసుకొని శారీ లాగా డిజైన్ చేయాలి అనిపించింది నాకైతే. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా చేస్తానేమో, ట్రై చేయాలి. నాకు ఈ గ్రీన్ కలర్ చాలా చాలా నచ్చిందండి. మీదే వేసుకొని చూస్తే కనుక చాలా అందంగా అనిపించింది. సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని శారీ డిజైన్ చేసుకోవాలనిపించింది. కానీ అందులోకి ఎందుకంటే ఆ శారీ మొత్తం కూడా 4.5 మీటర్సే ఉందంట. సో అంతకన్నా ఎక్కువ లేదు. అండ్ కలర్ కూడా లేదనమాట. సో ఇంకేం చేస్తాం, చేయలేదు. నెక్స్ట్ ఏదైనా చూసి మంచి కలర్ చూసి వేసుకుందామని అనుకున్నాను. సో చాలా బాగుంది. గ్రీన్ అయితే మనసుకు బాగా నచ్చింది. ఇట్లా మీద తీసుకోగానే కూడా మంచిగా అనిపించింది. ఈ డిస్ప్లేలో బొమ్మలకి ముద్దు ముద్దుగా శారీస్ కట్టి ఎంత క్యూట్గా కనబడుతున్నాయి కదా. నాకైతే ఆ శారీస్లో ఎల్లో అండ్ ఒకటి ఆరెంజ్ కలర్ శారీ అయితే చాలా చాలా నచ్చింది. ఎంత మంచిగా అనిపిస్తుందో. సో లోపల ఇంకొకటి బొమ్మకి స్కై బ్లూ కలర్ శారీ అయితే కట్టుంది. అది కూడా నాకు చాలా నచ్చిందండి. కాకపోతే ఇంకా నేను చూడాల్సిన షాపింగ్ చాలా ఉంది కాబట్టి సో ఆ షాప్లలోకి అయితే ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పటి వరకు సగం మాత్రమే చూసాను, ఇంకా లోపల చాలా ఉన్నాయి. సో ఇక్కడ గ్లాసీ శారీస్ అంటారు కదా, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. గ్లాస్ లుక్ లాగా వస్తున్నాయి అన్నమాట. ఇది ప్లెయిన్ శారీ అండి, నథింగ్, ఏమి ఉండదు. కలర్స్ చాలా రిచ్ లుక్ ఉన్నాయి. ఒక రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. దాని ప్రైస్ అతనైతే 700 చెప్పాడు. సో తగ్గిమంటే కనుక 500కి ఇమ్మన్నా నేనైతే. బట్ అతను ఒక 50 రూపీస్ కన్నా ఇంకా తగ్గిను అని చెప్పాడండి. Sorry ass DJ. తీసుకో ఇద్దాం. అమ్మాయికి మల్టీ కలర్ తీసుకొచ్చిన ఉంటుంది, అది మల్టీ కలర్. ఇక్కడ జీన్స్ మీద టాప్స్ జస్ట్ 999కి 3 టాప్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్లో నాకైతే ఒక బుట్టలు నచ్చినాయి. 180 రూపీస్ చెప్పారు. నేనైతే 80 రూపీస్కి అడిగా, ఇవ్వము అని చెప్పేశారు. సో ఫైనల్గా 120కి ఇస్తామని చెప్పారు. లేదంటే ఇంకొక బార్గెనింగ్ చేస్తే 100 రూపీస్కి వస్తుందేమో. ఇక్కడ డ్రెస్ సెట్స్ అనమాట, టాప్ అండ్ బాటమ్ 400 రూపీస్ అండి. క్వాలిటీ బాగానే అనిపించింది నాకైతే. ఫ్యాబ్రిక్ అంతా బాగుంది. సో జస్ట్ 400 రూపీస్ అనమాట. సో ఇక్కడ కూడా అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. కొన్ని అయితే కనుక ఇలా పలాజు లాంటివి వస్తే కనుక 200 రూపీస్ అండి. సో ఇక్కడ క్లచెస్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు సిస్సలైన లోపల మొత్తం లెహంగా కుర్తా సెట్స్ ఉన్న షాపింగ్ గల్లీలోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే డ్రెస్సెస్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో 3 పీస్ సెట్స్ అనమాట. ఇవి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని అయితే 800 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ నాకు ఈ గ్రీన్ డ్రెస్ అయితే క్రాప్ టాప్ అదిరిపోయేలా ఉంది, నాకు భలే నచ్చిందండి. సో చాలా అంటే చాలా పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట. ఎంత అందంగా ఉన్నాయో అది చూడండి. అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఆ క్రాప్ టాప్ అయితే
అదిరిపోయింది. వాళ్ళు రేంజ్ కూడా 3000, 25 నుంచి స్టార్టింగ్ చెప్పారు. సో ఈ బ్లూ, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే పిచ్చగా ఉంది. జస్ట్ 3200 ఏమో చెప్పారండి అది. ఈ గల్లీ మొత్తం కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ లెహంగాస్ అనమాట. చాలా అంటే చాలా హై క్వాలిటీ ఉన్నాయి అండ్ ప్రైజెస్ అయితే చాలా చీప్గా ఉన్నాయన్నమాట. జస్ట్ 2500 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ మాకు ఇంకా ఆకలి అయ్యి చాలాసేపు తిరిగేసి ఆకలి అయ్యి ఆ బొరుగులు మసాలా అయితే తీసుకున్నాం. ఇక్కడ రిబ్బుకి కూడా ఆకలి అవుతుంది. సో వాడు కూడా తింటున్నాడు అనమాట. సో వాడికైతే నేను ఎక్కడికి బయటకు వచ్చినా కూడా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి నేను కార్లో మోస్ట్లీ తినిపించేస్తాను. సో ఇంకొక 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ డ్రెస్సెస్ చూడండి, అబ్బా ఎంత అందంగా ఉన్నాయో కదా. ఈ డ్రెస్సెస్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. జస్ట్ 1200, 1000, 800 అలా ఉన్నాయన్నమాట. సో అన్ని పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇవన్నీ ప్యాంట్స్ అనమాట. 100 రూపీస్ ప్యాంట్స్ అండి. చాలా చీప్ కదా. సో ఇక్కడైతే కనుక 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది ఈ లైన్లోనే. అండ్ మనీష్ జ్యువెలరీస్ అనమాట. సో ఇంకా ముందుకెళ్తే మొత్తం డ్రెస్సెసే అనమాట. చిన్నపిల్లల ఫ్రాక్స్ చూడండి ఎంత ముద్దుగా బుట్ట బొమ్మలు ఉన్నట్టున్నాయి. ఆడపిల్లలు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు ఇలాంటి డ్రెస్సెస్ చూసినప్పుడు. సో మా రిబ్బుకి ఒక్కసారైనా సరే అలాంటి ఫ్రాక్ వేసి ముద్దుగా ఫోటో తీసుకోవాలని భలే కోరిక నాకు. సో నాకు ఇక్కడ ఈ రెడ్ డ్రెస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. 3000 రూపీస్ అంట. 3 పీస్ సెట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక. అండ్ వెనక చూసేసరికి ఆరెంజ్ కలర్ క్రాప్ టాప్ ఉందండి. అసలు మీరు నమ్ముతారో లేదో, నేను అదైతే కనుక ఒక 6000, 7000 ఉంటుంది అనుకున్నా. వాళ్ళు జస్ట్ 3000 చెప్పారు. నేనైతే షాక్ అయినా. అంత బాగుందన్నమాట ఫ్యాబ్రిక్. సో ఈసారి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కనుక పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే కనుక నేను కంప్లీట్గా దిల్షునగర్ షాపింగ్ అయితే చేయాలని డిసైడ్ అయ్యా. పెద్ద షోరూమ్స్లో వేలు పెట్టి కొనుక్కోవడం కన్నా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో ది బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీ అయితే చీప్లో దొరుకుతాయి అన్నమాట. సో నేను దిల్షునగర్ని అయితే హైలీ ప్రిఫర్ చేస్తాను. ఈ షాప్లో చాలామంది చాలా కొనుక్కొని వెళ్ళారు డ్రెస్సెస్. సో నేను కూడా ఫ్యూచర్లో ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ అయితే కొనుక్కుంటా. సో ఇక్కడ ఫ్యాన్సీ షాప్ అండి. సో కంప్లీట్ అన్నీ దొరుకుతాయి. క్లచెస్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ అన్నమాట. టిప్ టాప్స్, సో అన్నీ దొరుకుతాయి. సో ఇంకా మేమైతే ఆల్మోస్ట్ అంతా షాపింగ్ అయితే అయిపోయిందండి. మాకు కావాల్సినవి అన్నీ కూడా కొనుక్కున్నాం. సో ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ క్రాప్ టాప్ చూసారా ఎంత బాగుందో. పైన ఒక కోట్ లాగా కూడా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. సో జస్ట్ 2700 చెప్పారు. అండ్ ఇంకా అంతా షాపింగ్ అయిపోయింది. లాస్ట్ ఫుల్ ఆకలి అయిపోయేసరికి కొంచెం జిలేబీ అండ్ 2 సమోసాస్ తీసుకున్నాం. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. సో అదనమాట దిల్షునగర్ షాపింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.